వరంగల్ మార్కెట్కు ఎల్లో మిర్చి రావడం జరిగినది. కొంత రేటు తగ్గుముఖం పట్టినది. రైతు ఎల్లో మిర్చి పంటను పండించినటువంటి దాన్ని ఎట్లయితే పండిస్తాడో దిగుబడి ఎట్లా వస్తుందో రైతును ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు, ఎంత వేశాడు, ఎంత దిగుబడి వచ్చిందనే దాని మీద రైతును ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటిదే? గూడూరు కనకయ్య. ఈ ఎల్లో మిర్చి వేసింది కదా, ఎన్ని ఎకరాలు వేసాను మీరు? ఎకరం వేసినాం. దిగుబడి ఎట్లుంది? దిగుబడి దానికన్నా తక్కువనే ఉంటుంది. తక్కువనే ఉంటుంది. రేట్ ఎట్లుంది? రేటు తగ్గింది కదా. అంటే అందాజు ఎంత ఉన్నది? 28,000 ఉంది. దీనికి మందులు వాడకం ఉంటుందా? ఉంటుంది ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సేమ్ తేజ 341 వన్ రాడుకు వాడినట్టుగానే ఉంటుందా? ఎక్కువనే ఉంటుంది. ఇంకా మందు ఎక్కువనే వాడాలా? మందు ఎక్కువనే వాడాలి. ఇది దేనికి పోతుంది? ఇది మనకు తెలియదు. అంతేనా? ఇప్పుడు మీరు 2 ఎకరాలు వేసాను? ఎకరం వేసినాం. ఎకరం వేసాను. ఇది ఇంకా ఇప్పుడు ఎన్ని బస్తాలు వచ్చింది? 11 బస్తాలు వచ్చింది. ఇంకా మళ్ళీ ఇన్ని వెళ్తాయా? మళ్ళీ 8 వెళ్తాను. అంటే మీ పెట్టుబడికున్న ఇది పెస్టిసైడ్కు దీనికి సంబంధించి కొంత పర్వాలేదా? ఆడికాడికి వస్తాయి అనుకోరాదు. ఇది ట్రయల్ అనుకోవాలి. అంటే ఇది వేసిన దానికి మీరు ట్రయల్ అనుకోవాలి. మీ ఊరు ఎక్కడ? కడవేరుగు చేర్యాల మండల్. ఓకే. ఇదే ఫస్ట్ టైం మీరు వేసుడు? ఇదే ఫస్ట్ టైం. ఓకే. ఎల్లో మిర్చి ఈ రైతుతో మాట్లాడడం జరిగినది. దీనికి సంబంధించి పెస్టిసైడ్స్ కానీ ఇంకా ఎలాంటిది ఎక్కడికక్కడికి లాభం లేకుండా ఆడికాడికి వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం వేసినందున దీని మీద పెద్దగా అవగాహన లేదు కాబట్టి దీన్ని ఆడికాడికి అయితే అని అనుకుంటున్నాను అని రైతు మాటల్లో తెలుసుకోవడం జరిగినది. 28,000 అయిందా? నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ 28 నందిని. कभी